ఉండేటందుకు, వారి కుటుంబానికి అండగా ఉండేటందుకు మాజీ హోంశాఖ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు, మాలోత్ కవితా నాయక్ గారు, మా అన్న శ్రీనివాస్ గౌడ్ గారు, ఫార్మర్ మినిస్టర్ గారు వస్తే ఇక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టడం దుర్మార్గం. మేమేం చేస్తాం? అక్కడికి పోయి దగ్గర పోయి కుటుంబానికి అండగా ఉంటాం, కనీసం వాళ్ళకు మద్దతుగా ఉండాలి, మిగతా వాళ్ళందరూ కూడా చేయకూడదని చెప్పడానికి అని చెప్పేసి పెద్దలు సబితా ఇంద్రారెడ్డి గారు వస్తే పోలీసులు ఈ విధంగా ప్రవర్తించడం కరెక్టా? ఇవాళ మీరు చెప్పిన హామీలనే కదా ఈ ప్రభుత్వం చేయాలని చెప్పేసి ఇలా కార్మికులు కోరుతున్నది. ఆనాడు మీరు మేనిఫెస్టోలో పెట్టారు కదా, మేనిఫెస్టోలో మీరు పెట్టిన విధంగా అపాయింటెడ్ డే ప్రకటిస్తామన్నారు, ప్రకటించండి. 2021-25 సంబంధించిన పిఆర్సీ ఇవ్వలేదు, ఇస్తామని చెప్పారు, ఇవ్వండి. మహాలక్ష్మి అని చెప్పేసి పేద పెట్టింది కదా, మరి ఆ మహాలక్ష్మి కింద 3,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి, ఇవ్వండి. యూనియన్లన్నీ పునరుద్ధరిస్తామని చెప్పిండ్రు, చేయండి. మీరు మేనిఫెస్టోలో చెప్పిండ్రు, 100 రోజుల్లో చెప్తా ఉన్నారు, 9వ రోజు సంతకం చేస్తామన్నారు. మాయమాటలు చెప్పి కార్మికులతో ఓట్లు వేయించుకొని ఇలా మొత్తం కూడా ఆర్టీసీలో లాభం వచ్చిన వెహికల్స్ ఉంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ ప్రైవేట్కి ఇస్తారు. అదే మామూలుగా ఇక్కడ ఉన్న మిగతా డొక్కు బస్సులో వీళ్ళు నడపాలి. 50 మంది పోయేది 100 మంది పోతున్నారు, 120 మంది పోతున్నారు. వాళ్ళు డ్రైవర్ నడపలేక చేస్తున్నారు. లేడీ కండక్టర్ అలా నడవడానికి కూడా మొత్తం సాయంత్రం వచ్చేవరకు అంతా పసీనా. ఇంత ఇబ్బందులు ఉంటే వాళ్ళ యొక్క స్ట్రైక్ చేస్తుంటే వాళ్ళ మీద అహంకారపూరితంగా మాట్లాడుతూ వాళ్ళకు మద్దతుగా ఉంటాను లేదా కుట్ర ఉందంటే ఏం కుట్ర ఉన్నది? యూనియన్లో పునరుద్ధరించమంటే వాళ్ళు చెప్పిన నువ్వు చెప్పిన మాటలు చేయమంటే కుట్రనా? కనీసం వాళ్ళకు టెంట్ వేసుకొని ఇవ్వట్లేదు జనగామలో, మిగతా చోట ఇష్టం వచ్చినట్టు కొడతా ఉన్నారు. పోలీస్ సోదరులు కూడా ఆలోచించుకోవాలి. వాళ్ళ సమస్యలు ఉంటే కూడా ఇలా ఎవరు మాట్లాడలే. వాళ్ళ యొక్క కనీసం మెయింటెనెన్స్ కు పైసలు ఇవ్వట్లేదని, వాళ్ళ ఆరోగ్య భద్రత పనిచేయట్లేదని, వాళ్ళకి రావాల్సిన ఏదైతే లీవ్ ఎన్కాష్మెంట్ రావట్లేదని, ఇవన్నిటి కోసం కొట్లాడిన వాళ్ళు మేము. ఇంతకుముందు బాగా చూసుకున్నది మా అక్క సబితా ఇంద్రారెడ్డి గారు హోమ్ మినిస్టర్గా ఉండి. మరి ఇవాళ పోలీసులందరూ కూడా సిపి వరంగల్ వాళ్ళందరూ కూడా బ్రహ్మరథం పడుతూ బండి సంజయ్ని తీసుకోపోతాడు. రేవంత్ రెడ్డి బండి సంజయ్ కుట్ర వల్లనే ఇలా ఈ యొక్క సమ్మె కొనసాగుతూ ఉన్నది. ఇలా బీజేపీ పూర్తిగా కుమ్మక్క అయిపోయి వాళ్ళ పనులను చేసుకుంటారు, కాంట్రాక్టులు తీసుకుంటారు, బిల్లులు ఇప్పించుకుంటారు. రోజు ఒకరికొకరు పొద్దున మాట్లాడుకొని వాళ్ళకి జీవితమే ఉండదు. వాళ్ళేమో ఇష్టం వచ్చినట్టు ఈయన రేవంత్ రెడ్డి ఈయన పోయి మాట్లాడతాడు. ఇలా మమ్మల్ని కార్మికులు కోరితే మేము పోతుంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తారా? ప్రజలు గమనిస్తున్నారు, కార్మికులు గమనిస్తున్నారు ఖచ్చితంగా. ఇవాళ మమ్మల్ని దయచేసి పోలీసు మిత్రులను విజ్ఞప్తి చేస్తున్నాం, వారికి ఎట్లయితే అనుమతి ఇస్తున్నారో మాకు కూడా ఇవ్వాలి. మేము ఖచ్చితంగా ఇవాళ మేము అందరం కూడా వెళ్ళిపోతున్నాం అక్కడికే. మీరు ఏం చేస్తారో చేసుకోండి. శంకర్ గౌడ్ గారి అంత్యక్రియలకు హాజరు కావడానికి మాజీ మంత్రివర్యులు, హోంశాఖ మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారితో మేమందరం కూడా హాజరు కావాలనుకుంటున్నాం. బల్లా రాజేశ్వర రెడ్డి గారు ఇక్కడ జనగామ ఆర్టీసీ డిపోలో వారి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. వాళ్ళు కవిత గారిని అందరూ కలిసిపోతుంటే మమ్మల్ని నిర్బంధించి ఇక్కడ అరెస్ట్ చేసి ఇక్కడికి పట్టుకొని రావడం జరిగింది. ఒకే ఒక విషయం, శంకర్ గౌడ్ గారు ఎందుకు ఈరోజు ఆ ఏకత్యానికి గురయ్యారంటే, రేవంత్ రెడ్డి అహంకారపూరితంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే వాళ్ళకి తెలిసి మాట్లాడకుండా ఆయన ఏం చేశాడు, ప్రైవేట్ డ్రైవర్లను పెట్టి బస్సులు నడిపిస్తారని ఒక జిద్దుగా ప్రవర్తించాడు. ఆయన మనిషి అట్లాంటి పనికి మాలిన పనులు చేస్తాడు. శంకర్ గౌడ్ ఆ చర్య తీసుకోవడం కారణం ఏంది అంటే, ఆర్టీసీ సమ్మె పిలిపినప్పుడు కార్మికులు ఏమనుకుంటాడు, మా సమ్మె దిగ్విజయంగా నడుస్తున్నప్పుడు ప్రభుత్వం వచ్చి మాట్లాడుతుంది అనుకుంటాడు. ఈయన ఏం చేసిండు, మాటలు కాకుండా నేను ఆర్టీసీ బస్సులు నడుపుతా అని చెప్పి డ్రైవర్లను, టెంపరీ డ్రైవర్లను పెట్టి బస్సులు నడిపిస్తా అని చెప్పి జిద్దుగా ప్రవర్తించడం వల్లనే ఆయన ఇలా ఈ సంఘటన జరిగింది. కాబట్టి ఇది ముమ్మాటికి ఎందుకు మేము భావించాలని అంటున్నామంటే, ఈయన చర్యల వల్ల, రేవంత్ రెడ్డి ప్రభుత్వ చర్యల వల్ల ఆర్టీసీ కార్మికులు ఎప్పుడైనా సమ్మె చేస్తే యజమాన్యం వచ్చి మాట్లాడుతుంది అనేటువంటి ఒక విశ్వాసంతో సమ్మె చేస్తారు, వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతారు. కాబట్టి ఇది ఆయన అహంకారపూరితమైనటువంటి వైఖరి వల్లే ప్రభుత్వం నడప చాతనైతలేదు.
నడపలేకపోతున్నాడు. ఆఖరికి ఇలాంటి సంఘటనలు కార్మిక వర్గం సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం చేయలేని దుస్థితి ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉండడం చాలా దురదృష్టం. కాబట్టి వెంటనే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. 10 లక్షలు అసలుకే సరిపోవు. ఇవాళ ₹1 కోటి డిక్లేర్ చేయాలి. ₹1 కోటి డిక్లేర్ చేయాలి. వాళ్ళ కుటుంబంలో మరి పెద్దలకి లేదా పిల్లలు ఎవరు ఉన్నట్టయితే తగు భద్రత కల్పించే విధంగా ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలి ఆ కుటుంబ సభ్యులకి. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఇప్పుడే చెప్తున్నారు చాలా మంది, శంకర్ గౌడ్ చాలా చురుకైనటువంటి కార్మిక నాయకుడు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా వాళ్తాడు. తన సమస్యల పరిష్కారం కోసం పనిచేసేటువంటి ఒక డ్రైవర్ అని చెప్పి కూడా చాలా మంది ఇప్పుడే మాట్లాడుతూ తెలుసుకునే మాట. కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ₹1 కోటి డిక్లేర్ చేయాలి. అదే విధంగా ఈ సమస్యలు పరిష్కారం చేయాలి. మరి మమ్మల్ని ఇంతమందిని మౌసలాచారి గారిని, తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారిని, పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని, సబితా ఇందర్ రెడ్డి గారిని, మాలవత్ కవిత గారిని, నన్ను మమ్మల్ని అక్కడ పోకుండా చేసిండే. మరి రాష్ట్ర ప్రభుత్వమే రేవంత్ రెడ్డి మరి ఇంత ప్రోటోకాల్ ఇచ్చి ఆయన పంపడం అంటే బండి సంజయ్ గారిని కూడా ఆలోచన చేయాలి. ఇక ఎట్లా కలిసిపోతున్నాయి పార్టీలు. మమ్మల్ని నిర్బంధించాలి, మమ్మల్ని పోకుండా చేయడం, అక్కడ ఆ ప్రయత్నాలు చేయడం అని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మాకు కూడా అవకాశం ఇవ్వాలి. మేము కూడా ఇది ఆ కుటుంబాన్ని మేము కలిసి వస్తాం.